హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మొన్న ఏంటి అది చికెన్ సమోసా, చికెన్ రోల్స్, చికెన్ కబాబ్ తీసుకొచ్చాడు కదా. రంజాన్ స్టార్ట్ అయింది కదా, హలీం తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఈరోజు జెస్సీ వీళ్ళు బయటకు వెళ్ళారనమాట. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు సార్ వాళ్ళిద్దరు అబ్బా కొడుకు బయటికి వెళ్ళారు. కార్తీక్ కోసం చెప్పులు తీసుకురావడానికి వెళ్ళారు. అయితే జెస్సీ ఉండి మమ్మీ డాడీని హలీం తెమ్మానంటే తంతాడు మే నిన్ను నన్ను ఇద్దరిని. ఎందుకంటే ఆ పిల్లకి 200 పెట్టి డ్రెస్ తీసుకున్నాడు. వాడికి తీసుకోవాలా, వాడికి చెప్పులు తీసుకోవాలా, వాడికి ఎట్టా 600 700 అవుతాయి అని అర్థమైపోయి వాడికి తీసుకోవాలా. జెస్సీకి డ్రెస్ తీసుకొచ్చా. హలీం తెమ్మానంటే జెస్సీ 200 పెట్టి నీకు డ్రెస్ తీసుకున్నాడు. ఇప్పుడు హలీం అడిగామంటే తంతాడని చెప్పా. కానీ ఆ పిల్ల మనసులో మాట ఆయనకు అర్థమైపోయినట్టుంది. చెప్పకుండా ఏమి లేకుండా హలీం తీసుకొచ్చాడు. 4 4 ఫ్రెండ్స్ హలీంలు. అయితే ఇవైతే బాగా తింటారు. కూరల కాడకు వచ్చేలాకి నొప్పి వస్తుంది వీళ్ళకి పిల్లలకి. బెండకాయ అయితే జెస్సీ తిండు, గోంగూర పచ్చడి అయితే కార్తీక్ తినడు. ఏందో పిల్లలు. వంకాయ అయితే ఆయన తిండు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కావాలి, నచ్చదు. ఏం చేయాలి ఫ్రెండ్స్? వంకాయ తింటే ఆయనకి జల వస్తుంది, గోంగూర తింటే వాడికి జల వస్తుంది, బెండకాయ తింటే జెస్సీకి జల వస్తుంది. కార్తీక్ మేము ఆడవాళ్ళం ఇద్దరు ఉన్నాం కదా, జెస్సీ కానీ నేను కానీ. కార్తీక్ వాడినట్టు చెప్పులు, కార్తీక్ కొన్నట్టు చెప్పులు మేమిద్దరం కొనం ఫ్రెండ్స్. మేము 1 సంవత్సరం కొంటే నేనైతే 4-5 సంవత్సరాలు వాడతాను, జాగ్రత్తగా వాడుకుంటా. మళ్ళీ జెస్సీ పోతాయి. ఆ పిల్ల కూడా కొంచెం భయంతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడుద్ది. కానీ ఈడు 600 పెట్టని 700 పెట్టని 6 నెలలకు మళ్ళీ చెప్పులు కొడతాడు. చెప్పులు చూడు ఎంత లావునో. నీకు ఏమన్నాడ్రా చెప్పులు చాపోడు? ఇదే లాస్ట్ సైజ్ అంట. ఏమన్నాడు చెప్పు, ఏమన్నాడు? ఇదే లాస్ట్ సైజ్. ఇంతకంటే పెద్దది కావాలంటే ఆయన ఇంతకంటే ఇంక దొరకవయ్యా, ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలని చెప్పాడంట. అంటే ముందేళ్ళలో లేకపోతే మడేలో కట్ చేసుకోవాలి. వీడు మేము ఆడవాళ్ళమే చెప్పులు చూసి గమ్ముకుంటాము, జాగ్రత్తగా కొడుకుంటాము. ఈ కొత్త చెప్పులే బాత్రూంలోకి వేసుకోవాలా తెలీదు. చీటికి మాటికి కాళ్ళు కడుక్కుంటూనే ఉంటాడు. ఆ షాప్కి వెళ్ళి వచ్చాడంటే కాళ్ళు కడుక్కుంటాడు. ట్యూషన్కి వెళ్ళి వచ్చాడంటే సరే దూరం పోయి వస్తాడు, కడుక్కొని రావాలి. చీటికి మాటికి ఇవే బాత్రూంలోకి వేసుకెళ్తాడు. ఊరకు గడుగుతాడు. 6 నెలలు కూడా రావు. మేము 300-400 పెట్టి సంవత్సరాలు పొడుగు తోడుతుంటే ఈడు 600-700 పెట్టుకొని 6 నెలలకు ఒక జత చెప్పులు కొంటారు ఫ్రెండ్స్. ఏందో ఇవి ఎప్పుడైనా కొంచెం సన్నగా ఉన్నాయి తీసుకుంటే సింపుల్ గా నైస్ గా ఉంటాయి. ఏం లేదు బొరుగుడ్లాగా ఉంటాయి. అట్టే ఉండాలా? చెప్పులు ఎన్ని నెలలు వస్తాయి కార్తీక్? బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు డాడీ చెప్పులు అవి పాత ఉన్నాయిగా, అవి వేసుకొని వెళ్ళొచ్చుగా. సాలిపోయినా మేము వేసుకొని ఒక జత వేసుకొని పోతాం, అవి వేసుకొని పోవచ్చుగా టాయిలెట్కి. ఏమోలే ఫ్రెండ్స్, వీటితో అంతా తల్లెత్తి ఈరోజు గోంగూర పచ్చడి చేశానని పొద్దున్నుంచి అన్నం తెల్ల. ఇప్పుడు వాడు సలహా తీసుకొని ఏం కూర వండాలో ఆ కూర వండుతా. ఇది తినగాకైతే తినగా అది తినగా. సరే ఇది 25 అంతేనాయా? హలీం సంవత్సరానికి ఒకసారి తినే హలీం తినండి మీరు గడుగు. దేని మధ్యలో ఎల్లో కలర్లో ఉంది? కోడిగుడ్డు అనుకుంటుంది. నిమ్మకాయ చూడండి. వద్దులే నిమ్మకాయ.
నాకు చెప్పులు నచ్చింది బాగుంది. పల్లె లేదు నాకు చెప్పులు నచ్చింది పలసగా నాకు కావాలి. తెచ్చుకోపో మరి తెచ్చుకోపో. నాకు ఉన్నాయి చెప్పులు. పిల్లలకి అన్ని అలవాటు చేయకూడదు ఫ్రెండ్స్. కొన్ని బాధ్యతలు తెలిసేటట్టు పెంచాలి పిల్లల్ని. తినమంటే తింటే తిను, లేకపోతే లేదని వదిలేసేయాలి. నేను ఈరోజు నిన్న చేసి నట్టే వదిలేసా, ఈరోజు వీడిని నట్టే వదిలేసా. ఏం చేసి పెట్టామనుకో నచ్చట్లేదని దానికి అలవాటు పడిపోతారు. తింటే తిని లేకపోతే లేదంటే కుక్కలు వాళ్ళకి ఆకలైనప్పుడు వాళ్ళేదంట. అట్లా పిల్లలతో కుక్కల్లో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హలీం తినండి మీరు కూడా. ఒకప్పట్లో హలీం చూస్తే చేదరించుకునేదాన్ని నేను, తినేది లేదు. కానీ రుచి మరిగేమన్నమాట, అలవాటు అయిపోయింది. ఈ రంజాన్లోనే ఎక్కువ వస్తుంది కదా, కంపల్సరీ తింటాం. 1-2 సార్లు అయినా తింటాం. ఇది ఫస్ట్ సారి కదా, అయిపోయి చూడాలి మళ్ళీ ఎప్పుడు వేస్తాడు. చికెన్ ఇది బాగుంది. ఇంతే ఫ్రెండ్స్ హలీం కాడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.